హాయ్ అండి. అందరికీ నమస్కారం. చిన్న కథ చెప్తాను, ఆలకించండి. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ పేద బ్రాహ్మణుడికి ఏమీ లేదు. ఏమైనా పూజ చేసి ఇస్తే అదే తెచ్చుకుని ఇంటికాడ భార్య ఇద్దరు తిని అలా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఒకరోజు ఈ బ్రాహ్మణుడు పక్క ఊరు పూజకని వెళ్ళాడు. అయితే పూజ అయిన తర్వాత కొంచెం పొద్దుపోయింది. వాళ్ళందరూ పిండి వంటలన్నీ మూటగట్టి ఇచ్చారు బ్రాహ్మడికి. ఆ పిండి వంటల మూట మోసుకుంటా ఇంటికి బయలుదేరాడు. అయితే అతని ఇంటికి వచ్చే దారి అడవిలోంచి రావాలి. అడవిలో గృహ ఉంటుంది. ఆ గృహ పక్క నుంచే దారి. పొద్దుపోతే ఏమైనా వస్తాయని చెప్పి గవపలాడుతా నడుచుకుంటా గృహ పక్క నుంచి వస్తున్నాడు ఈ పేద వ్యాపారుడు. ఆ గృహలోనే ఒక సింహం ఉంది. అది మంచి ఆకలి మీద ఉంది. ఎవరైనా వస్తారా అని చెప్పి నెక్కబడుచుకుని చూస్తూ కూర్చుంది. ఆ గృహ పక్క నుంచి బ్రాహ్మడు నడుచుకుంటా వస్తున్నాడు. ఈ సింహాన్ని పడుకున్న సింహానికి